నమస్తే అన్న. నమస్తే అన్న. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి మార్క్ శంకర్ పవనోవిచ్కి ఫైర్ యాక్సిడెంట్ అయింది సింగపూర్లో. సో దానికి ఆయన ఇన్స్టెంట్గా పోకుండా విషయం తెలిసినా కూడా ఇవాళ వైజాగ్లో కొంచెం వర్క్స్ కమిట్ అయినాడు ఆయన అటవీ శాఖ వాళ్ళ కోసం. సో దానికని చెప్పి ఆయన ఉండి గిరిజన సంక్షేమం చేసి వెళ్తాను, ఆ పని అయినాక వెళ్తానే ఆగారు ఆయన. సో దాని పట్ల మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన ఫ్యామిలీ కన్నా ప్రజల రెస్పాన్సిబిలిటీనే ఎక్కువ అనుకోవచ్చా? 100% అదే కదన్న. ఇప్పుడు సొంత కొడుకే కదా, సింగపూర్లో ఉన్నాడు తను. మన ఏపీలోనో లేకపోతే మన ఇండియాలోనో ఉండింటే అవునులే పోయి చూడడానికి త్వరగా అవుతుంది, కమిట్మెంట్స్ కొంచెం ఒక గంట అటు ఇటు చూసుకుందాంలే ఫ్లైట్ ఎక్కి అనేసి అన్నా. కానీ సింగపూర్లో ఉన్నాడు కాబట్టి తను ప్రజలే ఇంపార్టెంట్ అనుకునేసి ఇక్కడే ఆగిపోవడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ పోతాను అని చెప్పింది కాబట్టి చూడాలి. అది అయినా కూడా నా ఒక కొడుక్కి ఉంది అంటే ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. అట్లాంటిది మన పవన్ కళ్యాణ్ గారు ప్రజల గురించి ఆగి ఉండి వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్స్ అది దాన్నే ముందు పెట్టుకొని ఆగిపోవడం అనేది ఒక గొప్ప లీడర్కి ఉండే లక్షణాలు అనేవి. అది ఇంకా ముందు ఇంకా మా పై స్థాయికి వెళ్తారంటావా? ఖచ్చితంగా అన్న సీఎం అవుతాడు అన్న, పక్కా సీఎం అవుతాడు. ఆ హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నాడు 24 hours కాబట్టి పక్కాగా అయితే గుడ్ సైన్స్ అన్న. అంతే కూడా అంటే గెట్ వెల్ సూన్ అని పోస్టులు అవును, మన జగన్మామ కూడా పెట్టిండు. అవును, అయితే సర్ప్రైజింగ్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవునవును, దాన్ని ఎట్లా తీసుకోవచ్చు, ఏ యాంగిల్లో తీసుకోవచ్చు? మంచిదే అన్న. అంటే ఆపదలు ఉన్నప్పుడు మన వెల్ విషర్ గా పవన్ కళ్యాణ్ గారు టాపిక్స్ ఆయన ఎత్తరు, ఆయన మాట్లాడరు. మరి వాళ్ళ కొత్తగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేమ అంటే ఏమన్నా అది వేరే దానిలోకి దారి తీయొచ్చు, కానీ మనం అట్లా వేరే యాంగిల్లో ఆలోచించడం తప్పు. ఎవరికైనా ఒక మానవునికి అట్లా మానవత్వం ఉంది ఉంది అట్లా. అందుకే వెల్ విషర్ తెలపడానికి అట్లా చెప్పింటాడని అనుకోవాల్సింది మనం. ఇవన్నీ మంచి గుడ్ సైన్స్ అనుకోవాలి అంతే. అట్లానే చిరంజీవి గారు కూడా ఫ్యాన్స్ కి తెలిపారు అనమాట, అధైర్యపడద్దు, అంత బాగా అవుతుంది. అవునవును, చిరంజీవి అదే ఫ్యామిలీలో ఎప్పుడైనా యూనిటీ కదన్నా. అంత మన పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం అయినప్పుడు కూడా స్టేజ్ మీద కాలు మొక్కడం, ఇంటికి పోయి కాలు మొక్కడం, ఇవన్నీ అన్న పైన రెస్పెక్ట్తోనే కాబట్టి ఆ మాత్రం ప్రేమ మళ్ళీ చిరంజీవి రిటర్న్ చూపించాలి కాబట్టి ఫ్యాన్స్కి అంటే అందరూ భయపడతారు అనేసి అధైర్యపోకుండా ధైర్యంగా ఉండండి అని చెప్పడం మంచి మాట అనేసి. నమస్తే అన్న. నమస్తే. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రెండో అబ్బాయి మార్క్ శంకర్ పవనోవిచ్ గారికి చిన్న ఏదో అపశృతి జరిగి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది, చేతులు కాళ్ళు కూడా చిన్న చిన్న గాయాలైనాయి. సో అయితే పవన్ కళ్యాణ్ గారు ఇన్స్టెంట్గా వెళ్లకుండా ఆయన వైజాగ్లో కమిటెడ్ వర్క్స్కి ఆగిపోయారు అనమాట. ఆయనకి ఫ్యామిలీ కన్నా ప్రజాసేవ ఎక్కువ అనుకోవచ్చా? ప్రజాసేవని కాదు, ఒక కమిట్మెంట్. ఒక ఊరికి వెళ్ళినప్పుడు వైజాగ్లో ఉన్నాడు ఆయన. వైజాగ్లో ఉన్నప్పుడు ఆయన కమిట్మెంట్ వైజాగ్కి ఇచ్చాడు కాబట్టి వైజాగ్లో పనులు కూడా ఇప్పుడు ఆయన పదవి ఆచిమాచి పదవి కాదు కదండి, ఒక డిప్యూటీ సీఎం కదా. ఇప్పుడు ఒక టైమింగ్స్ ఉంటాయి, ఈ టైంలో ఆడికి వెళ్ళాలి, ఈ టైంలో అక్కడి నుంచి అక్కడ సవరించుకోవాలని కొన్ని టైమింగ్స్ ఉంటాయి. సడన్లీ జరిగిన వార్తలకు ఆయన కూడా సడన్గా ఏం చేయలేడు కదా. ఇప్పుడు వైజాగ్లో ఆ ప్రోగ్రామ్ ముఖ్యమైనది ఉండొచ్చు, ఆ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయినాక వెళ్దామని కొంచెం డిలే కావచ్చు. అంతేగాని తను తీసుకున్న బాధ్యతలు హెవీగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ కొంచెం డిలే అవుతుందండి, వెంటనే స్పందించాలంటే కాదు. అట్లానే వాళ్ళ సర్ప్రైజింగ్ మామూలుగా అందరూ నారా లోకేష్ గారు కానీ అన్న గెట్ వెల్ సూన్ అని చెప్పి పోస్టులు వేశారు. అయితే సర్ప్రైజింగ్ గా జనసేన వాళ్ళు సర్ప్రైజ్ అయ్యే విధంగా జగన్ గారు వేసిన పోస్టు బాగా షేక్ చేస్తుంది అనుకోవచ్చు సోషల్ మీడియా. అంటే ఆయన కూడా తోడున్నా మీకోసం ధైర్యంగా ఉండండి అని చెప్పి వేశారు. ఏం చూడొచ్చు మనం? ఒకటి అండి, ఇక్కడ రాజకీయ పరంగా పక్కన పెడితే వ్యక్తిగతంగా ఆలోచిద్దాం. ఇప్పుడు జగన్ అయిన మనిషే, పవన్ కళ్యాణ్ గారైనా మనిషే, జగన్ గారైనా మనిషే. కాబట్టి వ్యక్తిగతంగా ఆయన ట్వీట్ చేసి ఉండొచ్చు, ఏమనంటే గెట్ వెల్ సూన్, మీ బాబు బాగుండాలి అని. అది వ్యక్తిగతంగా మానవత్వంగా ఆలోచించి. రాజకీయ పరంగా పక్కన పెడితే ఎన్నో ఫైట్స్ ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చు, ఆయనకు ఉండొచ్చు. అది రాజకీయ పరంగా. వ్యక్తిగతంగా ఆలోచిస్తేసరికి జగన్ గారి మనస్తత్వం కూడా, ఆయన కూడా పిల్లలు ఉన్నారు కదండి, ఆయనకు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు. ఎవరైనా బాబు బాగలేదంటే ఎవరికైనా గెట్ వెల్ సూన్ అని ఎవరైనా అంటారు. జనసేన పార్టీని పక్కన పెట్టండి, జనసేన పార్టీ వాళ్ళే కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మానవత్వంతో ఆలోచించి ఆయన అన్నాడు అన్నమాట. దానికి మనం పెద్ద ఇష్యూ చేయాల్సిన లేదండి, తప్పులు వెతకాల్సిన అవసరం లేదు. లేదండి, ఇది మానవత్వం, వ్యక్తిగతంగా ఎవరికి. నమస్తే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చిన్న అబ్బాయి రెండో అబ్బాయి మార్క్ శంకర్ పవనోవిచ్ కి ఫైర్ యాక్సిడెంట్ అయింది, తనకు చిన్న చిన్న గాయాలు అయ్యాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమో ఇంకా వైజాగ్లో ఏదో గిరిజన ప్రాంతంలో పనుల్లో ఉండి వెళ్ళలేదు. మరి ఆయన వెళ్తారా లేకపోతే ఏంటి అసలు? ఒక ప్రజానాయకుడికి ఉండాల్సిన మెయిన్ లక్షణం పవన్ కళ్యాణ్ గారిలో చూడగలుగుతున్నాం. ఇంతకుముందు ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా మామూలు వ్యక్తులు ఎవరైనా సరే తన కుటుంబం కంటే ఏది ముఖ్యం కాదనుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ సభ్యులకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు ముందు ప్రజల సమస్యను పరిష్కరించిన తర్వాత నేను అక్కడ వెళ్ళి నేనేం చేసేది ఉండదు, డాక్టర్లు చేస్తూ ఉంటారని చెప్పి డాక్టర్లకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చి కోఆర్డినేషన్ చేసుకొని ఇతని తర్వాత నేను మళ్ళీ వెళ్తాననే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవలను ఉండిపోయారు. దానికి చాలా హర్షించవచ్చు మనం ప్రజలుగా. అలాంటి నాయకుడు దొరకడం ఆంధ్రప్రదేశ్ ప్రజల పుణ్యమా అనుకోవాలి.
అయితే దానిపైన చాలా మంది రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు. అందులో వాళ్ళ వింత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధైర్యంగా ఉండి నేను మీకు తోడున్నా అన్నట్టుగా చెప్పారనమాట. సో దాని నుంచి ఏమనుకోవచ్చు? వాస్తవానికి రాజకీయాలు అనేవి ఇది శుభసూచకం. రాజకీయ నాయకుల శత్రుత్వం అనేది రాజకీయాల వరకే ఉండాలి. కుటుంబ సభ్యుల వరకు పిల్లల వరకు వచ్చేసరికి సానుభూతి అనేది తెలపడం చాలా సంతోషకరమైన విషయం. పవన్ కళ్యాణ్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా లేదా చంద్రబాబు గారైనా ఎవరైనా సరే వ్యక్తులుగా పార్టీల్లో రాజకీయాల్లో విమర్శించుకోవడం సహజమే. కానీ ఇప్పటికైనా జగన్ గారు అలా చెప్పడం అనేది చాలా గుడ్ న్యూస్. మరి అతను చెప్పాడా లేదో ఈ న్యూస్ తెలియదు. రియల్గా అతను చెప్పుంటే మాత్రం వెరీ గుడ్ లీడర్. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో జగన్ కూడా ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ సీఎం అయినా నార్మల్ వ్యక్తి ఏం కాదు కదా. రేపొద్దున చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారి ఈ వీళ్ళే కదా ఏదైనా సీఎం అవ్వాలన్నా ఇంకేదన్నా అవ్వాలన్నా మంచి వాతావరణం అట్లా ఉండడం మంచిది. నమస్తే అన్న, చెప్పండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి ఫైర్ యాక్సిడెంట్ లో చిన్న చిన్న గాయాలు అయినాయి అన్న. అయితే ఆయన అటు పోకుండా కూడా అన్న నాకు జనమే ఇంపార్టెంట్ అని కమిట్ అయిన పని కోసం ఆయన వైజాగ్ లో ఉండిపోయారు. ఓకే. సో మరి ఇంకా మనం ఏం తెలుసుకోవచ్చు దాని నుంచి, ఆయన దగ్గర నుంచి? ఒకటేనా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తను ప్రజల సేవాభావంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ కొడుకు వెళ్ళి ఉండొచ్చు అక్కడికి. ఏదైనా ఇప్పుడు ఆల్రెడీ ఎండాకాలం ఉంది కాబట్టి సంథింగ్ సబ్జెక్ట్ పరంగా మరి ఏమైనా పోయి ఉండొచ్చు. బట్ ఏదైనా సరే తన కొడుకు ఇలా జరగడం నాకైతే చాలా బాధగా ఉంది. అలా జరగకూడదు. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు తన కార్యక్రమాలను ముగించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల సేవాభావంలో ఉంటూ తన కొడుకును కూడా చూసుకోవాలి, ఇలానే నేను కోరుకుంటున్నాను. దాని గురించి రాజకీయ నాయకులు ప్రముఖులందరూ కూడా స్పందిస్తున్నారు, ఇట్లా త్వరగా గెట్ వెల్ సూన్ అని చెప్పి. అయితే తర్వాత జగన్ రెడ్డి గారు కొత్తగా అంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడరు ఆయన. సో ఈ రోజు ఆయన వచ్చి మీ అబ్బాయికి ఏం కాదండి, ధైర్యంగా ఉండండి, నేను తోడుగా ఉంటా అని చెప్పారు. మనం ఏం అర్థం చేసుకోవాలి? నేను ఒకటే చెప్తున్నా, మనమంతా మనుషులం. పవన్ గారు కానీ జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ కానీ అంతా మనుషులే. రాజకీయంలో ఉన్న వాళ్ళొక ఫ్రెండ్లీగా ఉంటారు, మనం కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. రాజకీయం వరకే ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత స్ట్రగుల్ అయిందో తనకు తెలుసు. ఆయన ఒక్క సీట్ గెలిచి 2 సీట్లు ఓడిపోయి తన బాధ వర్ణాతీతం. జగన్ గారు ఏంటంటే తను గెలిచిండు, తనని ఏదో అన్నాడు, ఏమో చేసిండు. అది పద్ధతి కాదు. ఒక మాట చెప్పాలంటే రాజకీయంలో స్నేహం ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది, ప్రత్యర్థిగా ఉంటుంది. బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది ఫైజ్ అని ఏదేమైనా సరే వాళ్ళు మంచిగా ఉండాలి. తన కొడుకు కూడా తనకి ఏం కావద్దు. తను 7 years 8 years అనుకుంటా బట్ తనకి ఏం కావద్దు. తను చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలి. ఏదేమైనా సరే తను కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏం ఇబ్బంది ఏం లేదు, నాకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది, నాకు అప్పుడు అప్డేట్ అంతా వస్తుంది, ఏం పర్వాలేదు. నేను ఇచ్చిన మాట కోసం ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసి వీళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి, గిరిపుత్రుల కళ్ళల్లో అని అన్నాడంటే ఆయన ఎంత గొప్ప మనిషి చూడండి. అసలు నిజంగా అక్కడ కొడుకు యాక్సిడెంట్ అయితే అసలు ఎవరికి నోటు మాటే రాదు. అలాంటి మనిషి నేను ఈ కార్యక్రమం చేసే వెళ్తాను అని అలా నిలబడ్డాడంటే ప్రజల గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు, ప్రజలు బాగుండాలని చెప్పి ఎంతలాగా తపన పడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తిని చాలామంది విమర్శించిన వాళ్ళు గాలిలో కలిసిపోయారు, పక్కన పెట్టేయండి. కానీ అలాంటి రాజకీయ నాయకులు కావాలండి నిజంగా ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడిపోయింది కాబట్టి అలాంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారికి అన్ని విధాలుగా సహకరిస్తూ ఆయన్ని ముందుకు ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవన్నీ చేస్తున్నారు. లోకేష్ గారు పక్క నుంచి మా అన్నయ్య అని అంటున్నందుకు వీళ్ళందరి పని కూడా భుజం మీద వేసుకుని చేస్తున్నాడు అనిపిస్తున్నారు. వీళ్ళందరూ ఓకే గెట్ వెల్ సూన్ అన్నారు, కానీ మరి కొంచెం వాళ్ళ ఆశ్చర్యం కల్పించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు తోడున్నానండి, మీ అబ్బాయికి ఏం కాదంటూ ధైర్యం చెప్పారనమాట. అంటే దీన్ని ఏ కోణంలో చూసుకోవాలి? పర్లేదండి, ఎందుకంటే ఆ మాత్రం మానవత్వం ఉండాలి. బాబాయ్ విషయంలో లేని మానవత్వం ఇక్కడ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు చాలా. ఇప్పుడు దాన్ని కూడా విమర్శ చేయాలంటే జగన్ గారు ఇంక ఉండడు ఆంధ్రప్రదేశ్లో. మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారి గురించి తొందరగా. సోషల్ మీడియా వేదికగా ఎంత సింపతి చూపించాల్సినంత కారణం వచ్చిందంటే మానవత్వం అనుకోవచ్చు. అది మానవత్వం అనుకున్నా రాజకీయం అనుకున్నా అంటే మానవత్వం జగన్ గారికి ఉంటుందని నేనైతే అనుకోను. ఎందుకంటే సొంత మనుషుల పట్లే అనురాగాప్యాయతలు లేవు, తల్లి పట్ల కానీ చెల్లి పట్ల కానీ పవన్ పట్ల లేదు అని తెలిసిందనుకో, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఈ మాత్రం చింపతి చూపించకపోతే రేపు భవిష్యత్తులో చాలా అధ్వానంగా ఇతను చూస్తారు కాబట్టి ఆ మాత్రం మానవత్వం చూపించుంటాడు. దాన్ని పక్కన పెట్టండి, ఆయన గురించి మనం ఏం మాట్లాడతాం. కానీ ఈ శంకర్ మన పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ఆరోగ్యం బాగుందట. పవన్ కళ్యాణ్ గారు కూడా సింగపూర్ వెళ్ళిపోయి ఉంటారు ఎప్పటికి.
కానీ ఆరోగ్యం బాగుండాలని చెప్పి మనం అందరూ కోరుకోవాలా మానవత్వంతో. ఎవరికి మానవత్వం ఉన్నా లేకపోయినా మనకు మానవత్వం ఉండాలి ఫస్ట్. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.